అంటే ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి 13 to 14 years ఏజ్లో వాళ్ళకు కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే మనం ఎలాంటి వాళ్ళతో టైం గడపడం వలన, టైం ఇన్వెస్ట్ చేయడం వలన మన వాల్యూ అనేది పెరుగుతుంది అనే సందేహం వచ్చేటటువంటి ఏజ్. అప్పుడు మనం చెప్పడానికి అంటే చాలా చెప్పామనుకో, ఇప్పుడు పిల్లలు కూర్చొని అంతెవరు వినరు. చాటవార్తలు చెప్తూ ఉన్నాము అంటే మనము వాళ్ళకు సంక్షిప్తంగా ఒక స్టోరీ రూపంలో కానీ, లేదు ఇంట్లో ఏదైనా ఎగ్జాంపుల్స్ చూపించి థింగ్స్ చెప్పడం వల్ల కానీ బాగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం ఒక స్మాల్ స్టోరీ చూద్దాం. ఒక అబ్బాయి ఈ క్వశ్చన్ ఒక తండ్రిని అడిగినప్పుడు, నానా ఈ రాయి ఎందుకు ఇంట్లో ఎప్పుడు ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి ఉంటారు మీరు, ఈ రాయి వాల్యూ ఎంత అని అడిగాడంట. అడిగినప్పుడు సరే నీకు ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది కదా, ఇప్పుడే క్లియర్ చేద్దామని చెప్పేసి ఆ రాయి తీసుకొని ఫస్ట్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళమన్నాడంట. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి ఈ రాయి ఎవరన్నా కొంటారా అని అడిగారంట. అడిగిన తర్వాత అందరూ ఒక 2-3 వచ్చేసి అవును మేము తీసుకుంటాము, ఒక 20 రూపీస్ ఇస్తాము ఇవ్వండి అని అడిగాడంట. కానీ వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెట్టారు, ఎవరు ఎక్కడ అడిగినా నువ్వు సేల్ చేయకూడదు, దాన్ని నాకు వచ్చి చెప్పాలి అని చెప్పాడని. అప్పుడు ఇంటికి వచ్చి నాన్న 20 రూపీస్ అడిగారు అని. సరే మర్నాడు వచ్చి వేరే దగ్గర ఒక మంచిగా ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అంతా హ్యాపీగా ఉండేటటువంటి టైంలో అతన్ని ఒక షాపు ముందు నిలబడమన్నాడంట. నిలబడిన తర్వాత ఈ రాయిని ఎవరైనా కొంటారా అని అడిగినప్పుడు అతను వచ్చేసి ఒక 1000 రూపీస్ ఇస్తావా అన్నాడంట. ఎందుకు అంటే అతను వచ్చేసి అక్కడ వెల్డింగ్ చేసుకునేటటువంటి అతను. అనిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ తండ్రికి వచ్చేసి 1000 రూపీస్ ఇస్తానన్నారు నాన్న అన్నాడంట. సరే రేపు ఇంకొక పని చేద్దాంలే అని చెప్పేసి వజ్రాల వ్యాపార దగ్గరికి పంపిస్తాడంట. వజ్రాలు అమ్మేటటువంటి షాప్ దగ్గర పోయి ఈ రాయిని నేను అమ్మాలనుకుంటున్నానని బయట నిలబడి అడుగు అని చెప్పాడంట. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు దీన్ని ఎందుకు అమ్మాలనుకుంటూ ఉన్నావు, ఇది నాకు అమ్ముతావా అని చెప్పి చాలా బార్గాని చేసి ఒక వాల్యూను దీనికి కట్టలేము, దీనికి వెలకట్టలేము, ఇది నాకు ఇస్తావా, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అంటాడంట. అప్పుడు తండ్రిని కొడుకు 3వ రోజు అడుగుతాడంట, నానా ఈ రాయిని మనం ఏం చేంజ్ చేయలేదు, ఇదేమో ఒకటే, కానీ వెజిటేబుల్ మార్కెట్ దగ్గరకు వెళ్ళినప్పుడు దీని వాల్యూ 20 రూపీస్ అన్నారు. నేను బహిరంగంగా ఒక మార్కెట్ దగ్గర ఒక ప్రోగ్రాం దగ్గర పెట్టినప్పుడు దీన్ని 1000 రూపీస్ అన్నారు. ఈ రోజు నేను వజ్రాల వ్యాపారి షాపు దగ్గర బయట నిలబడి ఉన్నప్పుడు దీనికి విలువ అనేది